తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకి హింసాత్మక ఘటనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, నానాటికి పెరుగుతూ ఉన్నాయి. నిన్న కన్న తల్లిని అతి క్రూరంగా ఆస్తి కోసం కన్న బిడ్డే చంపినటువంటి ఘటన వెలుగు చూడగా, ఈరోజు ప్రేమ వివాహం చేసుకొని ప్రేమించినటువంటి అమ్మాయిని వరకట్నం పేరుతో వేధించినటువంటి ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ హింసాత్మక ఘటనలకు కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి హింసాత్మక ఘటనలు అయితే పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. కన్న తల్లినే హత్య చేసినటువంటి ఘటన నిన్న చూడగా, వరకట్న వేధింపులకి ఘటన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి మేడం ఈ ఘటనలు పెరగడానికి కారణం ఏంటి అసలు? అదే రోజు రోజుకి మానవ విలువలు పడిపోతున్నాయి. ధరలు ఎలా స్థాయికి వెళ్తున్నాయో మానవ విలువలు అంత పాతాళంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. నిన్న ఈరోజు జరిగిన ఘటనలు, అలాగే నిన్న ఇంకొక ఘటన కూడా జరిగింది. అదేంటి అంటే 5 గుంటల భూమి నా పేరుతో పెట్టు అని చెప్పి ఒక భార్య భర్తని కొడుకు సహాయంతో గొంతు పిసికి చంపేసింది. ఇట్లా ఈ 3 ఘటనలు చూసుకుంటే కనుక, మీరు చెప్పిన 2 ఇది 3 చూసుకుంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనిపించేలాగా ఉన్నాయి. ఇప్పుడు అసలు ముందుగా మనం ఈ తెల్లాపూర్లో తల్లిని చంపిన కొడుకు విషయం తీసుకుంటే కనుక, వాళ్ళకి తెల్లాపూర్లో 2 ఎకరాల భూమి ఉంది. అది ఇప్పుడు 100 కోట్లు చేస్తుంది. ఓకే. అయితే అది ఆ భూమి కాకుండా ఇంకా చిన్న చితక ప్లాట్లు ఉన్నాయి. అవన్నీ రియల్ ఎస్టేట్ చేయటం మూలాన బాగా డబ్బులు సంపాదించారు. అలాగే వాళ్ళకి వారసత్వంగా వచ్చిన భూమి కూడా అట్లాగే విపరీతంగా రేటు పెరిగింది. ఈ ప్రాసెస్లో 2 కొడుకుల్లో ఒక కొడుకు మంచిగా ఉన్నాడు. అతనికి లాస్ట్ ఇయర్ పెళ్లి కూడా అయ్యింది. ఈ చిన్న కొడుకు బాగా దుర్వ్యసనాలకి అలవాటు పడ్డాడు. డ్రగ్స్కి, అలాగే దురలవాట్లకి బానిస అయిపోయాడు. డ్రగ్స్కి, మద్యానికి, వీటికి బానిస అయిపోయాడు. అసలు ఈ అబ్బాయి కొంచెం ప్రపంచం తెలుసుకునేసరికి, వయసు వచ్చేసరికి, అంటే 10-12 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళుగా అయ్యారు. అయ్యేసరికి నియో రిచ్ క్లాస్ అనమాట ఇది. అయ్యేసరికి వాళ్ళకి ఏంటి అంటే ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టడంలో చాలా సంతోషము, అసలు అడ్డంకులు చెప్పనంత ప్రేమ అవన్నీ ఇంట్లో ఉన్నాయి. తల్లి లక్షలు ఇచ్చేదంట కొడుక్కి. అంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే తల్లే చెడగొట్టింది, ఆ తల్లే బలైపోయింది అనే మాట కూడా వస్తుంది. ఏది ఏమైనా ఒక పిల్లవాడు పాడయ్యాడు అంటే, ఒక యువకుడు పాడయ్యాడు అంటే కేవలం ఇంటి పరిస్థితులే కాదు, చుట్టూ వాతావరణం సొసైటీ కూడా దోహదం చేస్తుంది. మంచికైనా సొసైటీ దోహదం చేస్తుంది, చెడుకైనా దోహదం చేస్తుంది. మనం ఈ సొసైటీలో వచ్చిన మార్పుల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు ఈ అబ్బాయి డబ్బులు వచ్చినాయి కాబట్టి కొంచెం డబ్బులు ఉన్న స్కూల్లో చేర్పించుంటారు. అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక నియో రిచ్ క్లాస్ ఉంటుంది. అక్కడ వాళ్ళలో డబ్బు ఖర్చు పెట్టడంలోనే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎంజాయ్మెంట్, ఒక తృప్తి ఉంటుంది అనే పద్ధతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడితో ఆగదు. అలా అతను దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అలవాటు పడి అతన్ని కోయంబత్తూరు రీహాబ్లో కూడా జాయిన్ చేశారు. డిఅడిక్షన్ సెంటర్లో కూడా పెట్టారు. బాగయ్యాడని ఇంటికి తీసుకొచ్చేస్తే ఏదో స్థలం అమ్మారు. ఆ స్థలం అమ్మిన డబ్బులు తాలూకు నా వాటా నాకు ఇవ్వండి అని కూర్చున్నాడు. అరే నువ్వేం చేస్తావు, డబ్బులు పాడు చేస్తావు, నీకేం కావాలో మేము ఉన్నాం కదా, చూసుకుంటాము, నువ్వు మంచిగా అవ్వు, నీకు కూడా పెళ్లి చేస్తాము, నీ వాటా నీకు ఇస్తాము అని చెప్పి చెప్తూ ఉంటే ప్రతిరోజు మద్యం తాగటము, ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడటము, ఇదే నిత్యం నడుస్తూ ఉంది. ఈ గొడవల నేపథ్యంలో మొన్న నా ఆస్తి నాకు పంచవలసిందే అని కూర్చున్నాడు. అలాగే ఏదో స్థలం అమ్మిన డబ్బులు కూడా నా వాటా నాకు కావాలని కూర్చుంటే అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి ఏదో సర్ది చెప్పారు. అయిపోయింది. తెల్లారి పొద్దున్నే తెల్లవారుజామున మరి ఆ రాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి తెల్లవారుజామున తలుపు కొట్టాడు. తల్లి వచ్చి తలుపు తీసింది. ఇంకా అంతే ఎడాపెడా తెచ్చుకున్న కత్తితో పొడి చేసేసరికి పాపం ఆవిడ అతని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీసింది. అయినా కానీ ఆమె కేకలు పెట్టేసరికి వాళ్ళ అన్న బయటకు వచ్చేసరికి పారిపోయాడు. ఇంకా ఆమెను హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో ఆవిడ చనిపోయింది. అసలు ఇప్పుడు దీనికి మనం ఎవరిని నిందించుదాం?
హైదరాబాద్లో చూస్తే చుట్టుముట్లు పబ్బులు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, డబ్బు ఖర్చు పెట్టడానికి, ఒక మనిషి చెడిపోవడానికి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి. దానికి తోడు విచ్చలవిడిగా డబ్బు. ఈ కారణంతో అతను ఒక ఉన్మాదిలాగా తయారయ్యాడు. ఈ ఉన్మాదిని ఇంట్లో ఉంచుకోవడం వీళ్ళు చేసిన పెద్ద తప్పు. ఆ రీహాబ్లోనే ఉంచి ఉండాల్సింది. ఇంకొన్నాళ్ళ పాటు ఉంటే ఎలా ఉండేదో తెలియదు. ఏది ఏమైనా ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇంక ఇప్పుడు ఈ రెండో సంగతి తీసుకుంటే, పెళ్ళి జస్ట్ 3 నెలలు, అంతకుముందు 3 నెలలు 4 నెలలు పరిచయం అతనితోటి. పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ఇంట్లో వాళ్ళు 15 లక్షలు ఖర్చు పెట్టి ఎంతో కొంత బంగారం పెట్టి పెళ్లి చేస్తామన్నారు. అయితే మేము గోవాలో చేసుకుంటాం పెళ్ళి అని, అతను గోవాలో చేసుకుంటామని ప్రపోజల్ పెట్టాడు. అంటే అతను బాగా లగ్జరీకి అలవాటు పడ్డాడు అనమాట. ఈ అమ్మాయి కూడా కొంచెం సోషల్ మీడియాలో వీడియోలు అవి పెడుతుంటుంది అని చెప్పి వార్త వచ్చింది, ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటుంది అని. ఏది ఏమైనా గోవాలో పెళ్లి చేసుకున్నారు. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరిగినాయి, పాటలు పాడుకున్నారు, డాన్సులు వేసుకున్నారు, అన్నీ ఏం చేయాలో అవన్నీ చేశారు. శుభ్రంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిపోయిన దగ్గర నుంచి ఇంకా అమ్మాయిని హింసించడం మొదలెట్టాడు. మీ అమ్మకి ఇల్లు ఉంది కదా, మీ అమ్మ ఇల్లు నా పేరు మీద పెట్టమని చెప్పు. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ అమ్మ ఏమన్నా ఇస్తే వాళ్ళ అమ్మాయి పేరు మీద పెడుతుంది. ఆయన ఆ ఉండంగా అప్పుడే పెట్టాల్సిన అవసరం ఏంటి? అసలు తన పేరు మీద పెట్టమని అడగటం ఏంటి? అడిగాడు. అడిగేసరికి ఇక అమ్మాయి ఆ ఒత్తిడి తట్టుకోలేక, ఆ బాధల నుంచి బయటికి రాలేక మొన్న వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగింది, మీ అల్లుడి పేరు మీద ఇల్లు పెట్టు అని. ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు అసలు ఇట్లా జరుగుతుందని తెలిస్తే రాసి ఇచ్చేదాన్ని, నా బిడ్డ కంటే ఆ ఇల్లు ఎక్కువ నాకు, నేనే ఎక్కడో చోట ఉండేదాన్ని. నాకేమనిపించిందంటే భర్త లేడు, సింగిల్ చైల్డ్ అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఉన్నంతలో బాగా చూసి చేసినట్టున్నారు. మరి ఈ విధంగా ఆ అమ్మాయి ఉరేసుకుంది అని చెప్పారు. చెప్తే ఆ అమ్మాయి బొగ్గలు, మెడ అంత గాయాలు ఉన్నాయంట, కొరికిన గాయాలు ఉన్నాయంట. మరి అతను ఎంత కోపంలో అలా చేసి ఉంటాడు, ఎంత కిరాతకంగా చేశాడు అని అనిపిస్తుంది. ఒక ఆస్తి కోసం, ఇప్పుడు అమ్మాయి చక్కగా ఉద్యోగం చేస్తుంది, 20 లక్షల ప్యాకేజీలో ఉందంట. అసలు అంటే డబ్బులు ఉన్న వాళ్ళని చంపాలా అని కాదు అసలు, అంటే వీడి ధనదాహానికి ఎక్కడ మితం లేదనమాట. ఇప్పుడు నెల వచ్చే డబ్బులు మీ ఇద్దరే కదా ఖర్చు పెట్టుకుంటారు. నీకు ఉద్యోగం ఉంది, అమ్మాయికి ఉద్యోగం ఉంది. అంతగా అయితే ఎప్పుడన్నా వాళ్ళ అమ్మని చూసుకోవాలి కాబట్టి చూసుకుంటుందేమో. ఇప్పుడు పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగం వచ్చిన దాకా చేసి పెళ్లి చేసిన తల్లికి ఆ మాత్రం హక్కు ఉండదా? పైగా ఆ ఇల్లు కూడా వీళ్ళకే ఇస్తుందిగా ఎప్పటికైనా. మరి వాడు అంత అర్జెంటుగా నాకు ఇల్లు కావాలి అనే ఒక జబ్బు ఎందుకు పట్టుకుందో అర్థం కాల. అది తన పేరు మీద చట్టం ప్రకారం స్త్రీధనంగా వచ్చే డబ్బులను కానీ, స్త్రీకి వచ్చే ఆస్తి హక్కు కానీ అత్తింటి వాళ్ళు మా పేరు మీద పెట్టాలి అని అడగటం చాలా పెద్ద నేరం. వరకట్న నిషేధ చట్టం ప్రకారం అసలు అడగకూడదు. అది క్రూయల్టీ కింద వస్తుంది, వేధింపుల కింద వస్తుంది. వాళ్ళ పని చేశారు. ఆ అమ్మాయికి ఆత్మహత్య చేసుకుంది, ఉరివేసుకుందని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఉరివేసుకున్నా తప్పే. ఆ పరిస్థితులకు దారి తీసింది మీ వల్లే. లేదు మీరు చంపినా నేరం మీదే. పెళ్ళైన 7 సంవత్సరాల లోపు న్యాచురల్ డెత్ అయినా సరే భర్తే బాధ్యత వహించాల్సిందే. ఏది ఆ అమ్మాయి కుటుంబం నుంచి కంప్లైంట్ వస్తే, కంప్లైంట్ రాకపోతే ఏమీ లేదు, కంప్లైంట్ వస్తే కనుక దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. మరి ఈ పరిస్థితిలో ఆ అమ్మాయి అర్ధంతరంగా చనిపోవాల్సిన అవసరం. ఒకవేళ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తప్పని ఎందుకు అంటున్నానంటే, అసలు ఆడపిల్లలకి ఆ ధైర్యం లేకపోవటం ఏంటి అసలు? భర్త అంటే వీడేనా? ఒక పెళ్ళా? అంతగా ఇబ్బంది అయితే వీడికి విడాకులు ఇచ్చేసేసి ఇంకో పెళ్లి చేసుకోలేవా? లేదు అనుకుంటే హాయిగా ఒంటరిగా ఉండలేవా? అసలు ఎందుకు ఈ క్షణికావేశం అసలు? కానీ నేను క్షణికావేశం అని అనను. ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకంటే ఎంత ఇబ్బంది పెట్టకపోతే తల్లి దగ్గరికి వెళ్ళి ఇల్లు మీ అల్లుడి పేరు మీద రాయమని అడుగుతుంది.
ఎంత ఇబ్బంది పెట్టుంటాడు. మరి ఇది కదా మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. కానీ కొన్ని ఛానల్స్లో క్షణికావేశంలో రిమోట్ దగ్గర తగాదా వచ్చి ఆత్మహత్య చేసుకుంది అని మాట్లాడుతున్నారు. ఇది చాలా హేయంగా ఉంది. అసలు గైడ్ లైన్స్ అసలు పాటించట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. సరే, ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాల్సిందే. ఇప్పుడు ఇంకొక కేసులో 5 గుంటల పొలాన్ని నా పేరు మీదకి మార్చమని భార్య అడుగుతుంది. ఎందుకు అడిగింది ఆ అమ్మాయి అనేది కూడా ఇక్కడ మనం లోతుగా పరిశీలించాలి. ఆ కేసులో అతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. మధ్యలో ఇంకొక భార్య ఇంకొక స్త్రీతోటి వివాహేతర సంబంధంలోకి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ ఏం మొహం మొత్తిందో మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వస్తే ఇప్పుడు ఈవిడేమనుకుంది అంటే ఇతని పేరు మీద ఒక 5 గుంటల ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఈ ల్యాండ్ ఉందనే వేరే మహిళ వచ్చింది అనే ఒక ఉద్దేశంలో ఈ మహిళ ఏమడుగుతుంది, సదరు మహిళ, ఆ పొలం నాకు రాసేయి అంటుంది. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ. భర్త వెళ్ళిపోతాడేమో, ఇప్పుడు పొలం నాకు రాసిచ్చాక ఇంకెక్కడికి పోతాడు, ఇక్కడే ఉంటాడు అనే ఉద్దేశమో, లేకపోతే ఆస్తి మీద ఆశ అని మాట్లాడతారు. ఇవాళ ఇన్సెక్యూరిటీ ఉండదని ఎందుకు అనుకోవాలి మనం? ఒకసారి వెళ్ళాడు కదా, నిన్ను ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళి వేరే అమ్మాయితో ఉన్నాడు కదా, మళ్ళీ వెళ్ళిపోతాడేమో, ఈ ఆస్తి చూసుకునే ఆడవాళ్ళు వస్తున్నారని అపోహ కూడా వీళ్ళకు ఉంటుంది ఎంతో కొంత. ఏది ఏమైనా ఈ 3 ఘటనలకి ప్రేరణ మాత్రం ఆస్తే, మనం డీప్గా గమనిస్తే. ఓకే, అంటే ఆస్తి కారణంగానే ఈ 3 హింసాత్మక ఘటనలు జరిగినాయి. పైగా కుటుంబంలో వ్యక్తులే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరో ఒక దొంగ వచ్చి మనని కొట్టి మన ఆస్తి లాక్కెళ్ళాడంటే అది వేరే విషయం. వ్యాపార భాగస్వాములు మోసం చేశారంటే అది వేరే విషయం. ఒక పక్కన తల్లిని కొడుకు, భార్యని భర్తని భార్య, అసలు ఎంత 3 ఆస్తి చుట్టూనే తిరుగుతున్నాయి. అందుకే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనేది. ఏది ఏమైనా ఇవి ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటి పోకడలు ఏమన్నా మన ఫ్యామిలీలో ఉన్నాయా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ మాత్రం అవగాహనకి ప్రజలు రావాల్సిన పరిస్థితి ఉంది. కుటుంబాల పరిస్థితులు అలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మన ఇళ్లలో లేవనుకోండి, హాయిగా మనం దిల్దారుగా బతకొచ్చు. ఉంటే కనుక ఎట్లా సరి చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్కి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు, పెళ్లి గోవాలో చేసుకున్నారు కదా, ఎంత డబ్బు ఖర్చు అయ్యి ఉంటుంది. దాని బదులు ఒక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఉంటే ఎంత ఉండేది. లేదు, పెళ్ళైన తర్వాత మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. అతనేంటో ఆ శరత్ అనే వాడి బుద్ధి ఏంటో, వాడి బండారం ఏంటో బయటపడేది. పోనీ ఈ అమ్మాయే మార్చుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేయి. అందుకని ఏది ఏమైనా ఇవాళ సమాజంలో పరిస్థితులు మటుకు బాగలేదు, కొంచెం ప్రమాదంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.